హాయ్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో ఆంటీకి అయితే మెడ జారిపోవడము, చెస్ట్ ఏలబడినట్టుగా ఉండడం జరుగుతుందండి. ఈవిడ ఏజ్ వచ్చేసి 65+ అన్నమాట. ఈ ఏజ్ వారికి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అటువంటిప్పుడు మనము బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చెప్తాను. నాకు ఆదికిచ్చిన బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసిందే. అది వేసుకున్న బ్లౌజే మీకు వీడియోలో అయితే పెట్టానండి. కొంతమందికి ఏజ్ పెరిగే కొలది బాడీ లూజ్ అవుతుంది కదండి. బాడీ లూజ్ అవడం వల్ల ఏమవుతుందంటే మెడ జారిపోవడము, చెస్ట్ ఏలబడినట్టుగా ఉండడము ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఆది మార్చవలసి ఉంటుందండి. ఒకవేళ మీకు ఆల్రెడీ పెద్దవారు బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇస్తే ఎలా కట్ చేయాలి, ఒకవేళ వాళ్ళకి ఈ ప్రాబ్లంతో అంటే మెడ పెద్దగా ఉండి అన్న వాళ్ళకి ఏ విధంగా ఆది బ్లౌజ్ని మార్చి మనము సెట్ చేయాలన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, మడతన్న సైడ్ మన సైడ్ వేసుకుని నడుంబద్ద స్టిచ్చింగ్ కోసము 1/2 ఇంచుకి ఒక లైన్ కొట్టుకున్నాను. తర్వాత బ్లౌజ్ పొడవు అయితే మార్క్ చేస్తానండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులకి ఒక లైన్ కొట్టుకున్నాక షోల్డర్ కుట్టు కోసము 1/2 ఇంచుకి ఇంకొక లైన్ కొట్టుకున్నాను. ఈ విధంగా బ్లౌజ్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ వెడల్పు కోసము ఆది బ్లౌజ్ నడుము దగ్గర ఉక్సులు పట్టి నుంచి తాళ్ళు పట్టి దాకా ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఇది ఏ సైజు బ్లౌజో తెలుస్తుందండి. మనం కొద్దిగా టైట్గానే పట్టుకుని ఈ లూజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 32 వచ్చిందండి. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, కానీ అది మనకి కాజాపట్టి కోసం మడత పెట్టేయాలి. అలాగే మనకి 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజు, 30 దాటినవన్నీ పెద్ద సైజు అని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి. అయితే ఇది మనకి పెద్ద సైజు బ్లౌజ్ అండి. అలాగే మనకి 32లో 4వ భాగం కావాలి. దానికోసం నేను టేప్లో 32 నెంబర్ తీసుకుని టేప్ని ఈ విధంగా 4 మడతలు పెట్టాను. అప్పుడు మనకి 8 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ 8 ఇంచెస్ని నడుము లూజ్గా అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి డాట్ స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 1.5 ఇంచెస్ పెట్టానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. ఈ చెస్ట్ లూజ్ ఎంత మార్కింగ్ చేయాలంటే మనకి నడుము లూజ్ 8 ఇంచెస్ వచ్చింది కదా, 8 ఇంచెస్కి 1.5 ఇంచెస్ కలపండి. అప్పుడు మనకి ఇది చెస్ట్ లూజ్ కింద వస్తుంది. అయితే ఈ చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలని మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ విధంగా పైన వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి 9.5 వచ్చింది చెస్ట్ లూజు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసము కింద వైపు 1.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, పైన వైపు కూడా 1.5 మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపు చేసుకున్న మార్కింగ్లకి పైన వైపు చేసుకున్న మార్కింగ్లకి నేను వీడియోలో చూపించే విధంగా లైన్స్ అయితే కొట్టుకోవాలండి. ఇది వచ్చేసి మనకి లూజ్ మార్కింగు. తర్వాత ఇంకొక లైన్ వచ్చేసి ఇది మనకి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా అన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పునైతే మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ మనము నెక్ డౌన్ అయితే చూసుకోవాలండి. ఇది ఏజ్లో పెద్దవారికి ఎప్పుడు ఫస్ట్ నెక్ డౌన్ చూసుకోవాలి. ఆది బ్లౌజ్ని అయితే ఈ విధంగా నెక్ మధ్యకి మడత పెట్టి నడుము మధ్య ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా మార్క్ చేసుకుని కుట్టు కోసం 1/4 ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇది నెక్ డౌన్ వచ్చేసి ఎంత వచ్చింది, 6 ఇంచెస్ వచ్చిందండి. 6 ఇంచెస్ నెక్ డౌన్ వచ్చిన వాళ్ళకి మనము నెక్ షోల్డరు 6.5 ఇంచెస్ పెట్టాలండి. నేను మీకు ముందు వీడియోలో నెక్ డౌన్ తగ్గే కొలది షోల్డరు పెంచవలసి ఉంటుంది. షోల్డర్ పెంచితే చంక డౌన్ కూడా మార్చవలసి ఉంటుందండి. దీని మీద నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మనము 6.5 పెట్టుకోవాలి నెక్ షోల్డరు. అయితే నెక్కి ఎంత పెట్టుకోవాలి అంటే మీరు ఆది బ్లౌజ్ని అయితే ఒకసారి ఈ విధంగా వేసుకుని చూసుకోవచ్చు. అంటే నెక్ మరి బ్రాడ్గా ఉందా, వెడల్పు ఎక్కువగా ఉందా, దగ్గరికి ఉందా అని చూసుకోవాలి. మనకి ఈ విధంగా చూసుకున్నప్పుడు అయితే ఈ ఆది బ్లౌజ్ నెక్ మరి బ్రాడ్గా అయితే ఏం కనిపించట్లేదు. చూడండి, వేసుకున్న బ్లౌజే ఈ విధంగా చూస్తే మనకి 6 ఇంచెస్ వచ్చింది. అసలు వేసుకున్న బ్లౌజ్ని అయితే నెక్ కొలడం కష్టమండి. వెడల్పు తీసుకోవడం మనకు అంత సరిగ్గా తెలియదు, కానీ చూస్తే మటుకి బాగా వెడల్పుగా ఉందా చిన్నగా ఉందా అనేది మనకు తెలిసిపోతుంది. ఇదైతే బాగా పెద్దగా అయితే లేదు. అలాగే షోల్డర్ కూడా పెద్దది ఉందండి. నెక్ అంటే ఈ ఆంటీ గారికి నెక్ వెడల్పు ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేను షోల్డర్ వెడల్పు ఎక్కువ పెట్టాను. అలాగా మీకు తెలియదు అనుకుంటే చిన్న సైజు పెద్ద సైజు పెట్టి కూడా మీరు నెక్ వెడల్పు పెట్టొచ్చు. చిన్న సైజు అయితే 2.5 పెట్టండి నెక్ వెడల్పు. ఇది పెద్ద సైజు కాబట్టి నేను 2.5 పెడుతున్నాను నెక్ వెడల్పు. మిగతాది మనకి షోల్డర్ కింద ఉంటుంది. ఈ విధంగా కూడా మీరు పెట్టేయచ్చు. అంటే ఏజ్లో పెద్దవారికి నెక్ వెడల్పు ఎక్కువ ఇష్టం ఉండదండి. 2.5 దాకా పెడితే సరిపోతుంది. చిన్న సైజు బ్లౌజ్ అయితే 2.5 పెట్టండి, వెడల్పు సరిపోతుంది. నెక్ డౌన్ వచ్చేసి ఏజ్లో పెద్దవారికి 8, 7, 6 అలా పెడితే సరిపోతుందండి. వీళ్ళకైతే నేను 6 పెట్టాను. అలాగే నెక్ వెడల్పు పైన వైపు ఎంత పెడతామో కింద వైపు కూడా అంతే పెట్టాలండి. ఎందుకంటే వీళ్ళకి కింద వైపు నెక్ వెడల్పు పెంచితే వెడల్పు పెరిగిపోతుంది, మెడ జారినట్టుగా ఫీల్ అవుతారు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా నెక్ దగ్గరగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా నేను
కింద వైపు పైన వైపు నెక్ వెడల్పు ఒకటే పెట్టి బాక్స్ గీసుకున్నాను. ఈ బాక్స్లో రౌండ్ నెక్ అయితే మార్క్ చేస్తున్నానండి. నెక్ పైకి ఉండడం వల్ల స్క్వేర్ నెక్ రౌండ్ నెక్కే బాగుంటుంది, మిగతా నెక్లు కూడా పెద్ద బాగోవండి. అలాగే షాలర్ వచ్చేసి మనకి నెక్ కుట్టడానికి పావించు, హ్యాండ్స్ ఎత్తడానికి హాఫ్ ఇంచు పోగా షాలర్ ఎంత వచ్చింది కూడా చూసుకోవచ్చు. ఆది బ్లౌజ్ ఉంటే కనుక చూసుకోండి, ఆది బ్లౌజ్ లేకపోతే మార్కింగ్ ప్రకారం అంటే కొలత ప్రకారం చేసేసుకోవచ్చు. ఇదైతే మనకి కరెక్ట్గానే సరిపోయింది. కాకపోతే ఒక పావించు షాలర్ ఎక్కువ అంటుంది ఇక్కడ చూడండి. ఈ పావించు కూడా మనకి ఎక్కువ పెట్టుకుంటే చంక రౌండ్లో కూడా తేడా వస్తుందండి. పావించు షాలర్ ఎక్కువ పెంచుకోవడం వల్ల చంక రౌండ్లో తేడా ఎలా వస్తుందో మీకు చూపించడం కోసం నేను అదైతే అలా వదిలేసి 6 ఇంచెస్ చంక డౌన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఏ సైజ్ బ్లౌజ్ వరకైనా సరే మనం ఎక్కువగా చంక డౌన్ 6 ఇంచెస్ పెడతాం కదా, ఆ విధంగానే పెట్టేసుకుంటున్నానండి. అయితే షాలర్ వెడల్పు అంటే షాలర్ నెక్ వెడల్పు మారినప్పుడు చంక డౌన్ కూడా మారాలి, కానీ నేనైతే మార్చలేదు. మార్చపడవలచ్చు ప్రాబ్లం కూడా చెప్తాను. ఫస్ట్ అయితే 6 ఇంచెస్కి ఈ విధంగా అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి లైన్ కొట్టుకుంటే మనకు కార్నర్ వస్తుందండి. ఈ కార్నర్లో మనం చంక రౌండ్ కోసం ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్ దగ్గర చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5కి నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఏ సైజు బ్లౌజ్ వరకు అయినా సరే షాలర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని, ఈ డౌన్ మార్కింగ్ చేస్తున్నాం కదా 3 ఇంచెస్కి ఈ మార్కింగ్ని 1.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ మార్క్ చేయాలి. ఈ చంక రౌండ్ మార్కింగ్ మనకి కొచ్చుల దగ్గరికి వెళ్ళకూడదు, చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకానే మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి చంక లూజ్ ఎప్పుడు కూడా నడుము లూజ్లో 4వ వంతు వస్తుంది, కానీ మనకు ఇప్పుడు ఇది మారుతుందండి. ఎందుకు మారుతుందో చెప్తాను. 8 ఇంచెస్ రావాలి, కానీ 8 ఇంచెస్ రాదు. మనం చంక లూజ్ కొలిసేటప్పుడు పైన హాఫ్ ఇంచు వదిలేవాలి, అలాగే కొచ్చుల కోసం కూడా వదిలేసి ఈ మధ్యలో మాత్రమే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు 7 ఇంచెస్ వచ్చింది, 8 ఇంచెస్ రాలేదు. ఎందుకంటే షాలర్ వెడల్పు పెరగడం వల్ల చంక లూజు నడుము లూజుతో సమానంగా రాలేదన్నమాట. మరి మనకు ఆది బ్లౌజ్ సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. దానికోసం మీరు ఆది బ్లౌజ్ని తీసుకుని బ్యాక్ పార్ట్ వైపు చంక లూజ్ అయితే తీసుకోవాలండి. మనకి చంక లూజ్కి కుట్టు ఉంటుంది కదా, చంక దగ్గర కుట్టు, ఆ కుట్టు కంట హ్యాండ్ పైన హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము కటింగ్ చేసి బ్లౌజ్కి స్టిచ్చింగ్ కోసము హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ కూడా మనము పెట్టుకున్నట్టుగా చూసుకోవాలన్నమాట లూజ్ని కూడాని. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు 7.5 వచ్చిందండి, ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. చూసారు కదా, అంటే పావించి తగ్గిందన్నమాట. ఆ పావించి ఎందుకు తగ్గిందో కూడా చెప్తానండి. నేను షాలర్ ఈ విధంగా చూపించాను మీకు ముందు. చూపించినప్పుడు పావించి ఎక్స్ట్రా వచ్చిందని మీకు ఇందాక చెప్పాను కదండి. అంటే ఈ ఆంటీ గారికి 6.5 పెట్టాలి నెక్ షాలర్ కలిపి, నేను పావించు ఎక్కువ పెట్టేసాను కాబట్టి చంక రౌండ్ తగ్గింది. ఇప్పుడైతే పావించు తగ్గించేసాను షాలర్ని. తగ్గించడం వల్ల ఏమవుతుంది, చంక రౌండ్ కూడా ఇక్కడ పావించు పెరుగుతుంది, అప్పుడు మనకి కవర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేయడం నేర్చుకున్నామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కస్టమర్కి బాగా నప్పించగలము. మనకి కస్టమర్స్ పెరుగుతారు, మంచి పేరు కూడా వస్తుందండి. చూడండి ఒకసారి 7.5 వచ్చింది. లేదు అలా చేయడం కష్టం అనుకుంటే మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ పావించు బయటికి మార్కింగ్ చేసుకుని కూడా కుట్టి వేసేసుకోవచ్చు. అలాగైనా బ్లౌజ్ నప్పేస్తుంది. కాకపోతే చిన్న చిన్న ఉగ్గుల్లాగా కొంచెం లాగబెట్టినట్టుగా ఉంటుంది అన్నమాట. అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కానీ బ్లౌజ్ బాగానే ఉంటుంది. కనిపెట్టేవాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కనిపెట్టేలేరండి చిన్న చిన్న తప్పులు. అంటే మనం ఈ చిన్న చిన్న తప్పులు కూడా రాకుండా నేర్చుకుంటే మనకి ఇంకా మంచి పేరు వస్తుంది అనేసి నేను అంటున్నాను అన్నమాట. ముందు వీడియోలో నేను నెక్ డౌన్ తగ్గించుకొద్ది షాల్డర్ ఎలా పెట్టాలి అన్న వీడియో పెట్టానండి. ఆ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే బ్యాక్ పార్ట్ని చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా మడత పెట్టేసి ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ కూడా మనకి ఏజ్లో పెద్దవారికి మారుతుందండి. అది ఏ విధంగా మారుతుందో చెప్తాను. నేను నెక్ డౌన్ తగ్గికొద్ది డాట్ పొడవుని పెంచుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మనకి వీపు దగ్గర నొక్కు పెట్టినట్టుగా ఉంటుంది, లూజ్ రాకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను డాట్ పొడవు పెంచుతాను. ఈ ఆంటీ గారికి అయితే నేను డాట్ పొడవు ఎక్కువ పెట్టాను. ఆది బ్లౌజ్ కూడా మీకు కొలిచి అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. అంటే కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి కింద హాఫ్ ఇంచ్ కుట్టు వదిలేసి పైన వైపే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్ పొడవు అయితే వస్తుంది. ఈ డాట్ పొడవు వచ్చేసి 5.5 ఇంచెస్ దాకా వస్తుందండి. ఇంత పొడవు పెడతారా అని మీకు డౌట్ రావచ్చు. అంటే నేను ఎక్కువగా ఏం చేస్తానంటే నెక్ డౌన్ తగ్గిందనుకోండి, నెక్ పైకల్లా పెట్టుకునే వాళ్ళకి నేను మెయిన్ డాట్ పొడవు పెంచుతాను. నెక్ కింద కల్లా పెట్టుకుంటాం కదా డీప్ నెక్లో, అటువంటి వాళ్ళకి డాట్ పొడవు తగ్గిస్తానండి. ఈ విధంగా కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేయడం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వస్తుంది. అలాగే ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనము ఈ పొడవు చేసుకున్న మార్కింగ్కి ఇటుపక్క హాఫ్ ఇంచు అటుపక్క హాఫ్ ఇంచు వచ్చేలాగా 1 ఇంచ్ వెడల్పుతోటి ఈ డాట్ని అయితే మార్క్ చేసుకోవాలి.
తర్వాత కట్ చేసేసుకోవడమేనండి. మనం బ్యాక్ పార్ట్ ఒకటి కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా అయిపోతుంది. కాకపోతే మనం ఫ్రంట్ నార్మల్ కటింగ్ వేయాలా, క్రాస్ కటింగ్ వేస్తే మంచిదో చెప్తాను. అలాగే మనం ఫ్రంట్ 2 విధాలుగా కట్ చేయొచ్చండి. 2 విధాల మార్కింగ్లు ఉంటాయి. అవి కూడా ఏ మార్కింగ్ బెస్టో మీరు కస్టమర్ బాడీ మెజర్మెంట్ పెట్టి మార్చుకోవచ్చు. అది కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. ఏజ్లో పెద్దవారికి స్ట్రైట్ కటింగ్ మంచిదండి. ఎందుకంటే చెస్ట్ వేలబడిపోయినట్టుగా ఉంటుంది. స్ట్రైట్ కటింగ్ అయితే పైకి ఇలాగ అద్ది పెట్టి పట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట. క్రాస్ కటింగ్ అయినా సరే పైకి ఎత్తి పెట్టినట్టుగా ఉంటుంది. కానీ మనకి క్రాస్ వచ్చి కొద్దిగా సూదుగా రౌండ్ తిరిగినట్టుగా ఉంటాయి. ఏజ్లో పెద్దవారికి అంత సూదుగా రౌండ్గా ఉండడం కొంతమందికి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళకి తప్పడుగా నొక్కు పెట్టినట్టుగా పైకి ఇలా పట్టుకున్నట్టుగా ఉండాలంటే స్ట్రైట్ కటింగ్ అయితే బాగుంటుందండి. అటువంటి వాళ్ళకి స్ట్రైట్ కటింగ్ చేయొచ్చు. కానీ కొంతమంది ఏజ్లో పెద్దవారు కూడా క్రాస్ కటింగ్ ఇష్టపడతారు. వాళ్ళ చాయిస్ని బట్టి క్రాస్ కటింగ్ కూడా చేయొచ్చండి. అలాగే ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకున్నాను. తర్వాత నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ 6 ఇంచెస్ పెట్టాలండి. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. నెక్ డౌన్ మనం మరీ ఎక్కువ పెట్టేస్తే వాళ్ళకి చెస్ట్ బయటికి ఆనిస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే నెక్ ముందుకల్లా జారిపోతుంది అన్నమాట. అలాగే మనం ఫ్రంట్ పొడవు కూడా వాళ్ళ చెస్ట్ని పెట్టి పెట్టాలండి. ఫ్రంట్ పార్ట్ పొడవును కూడా నేను 2 విధాలుగా మార్కింగ్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్తో అయితే వీళ్ళకి కరెక్ట్గా ఉంది కాబట్టి ఆది బ్లౌజు ఉక్సులు పెట్టేవి బాగానే తీసుకుని నేను వీడియోలో చూపించే విధంగా షాలర్ కుట్టుతో కలిపి నెక్ డౌన్ మార్క్ చేసుకున్న మార్కింగ్ ఒక లైన్ కట్టుకుంటున్నానండి. మనం ఆది బ్లౌజ్తో నెక్ డౌన్ ఒకటి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. వెడల్పు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్తో వచ్చేస్తుంది కాబట్టి నెక్ డౌన్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా నెక్ కోసం బాక్స్ కొట్టుకున్నాను. ఇది వచ్చేసి మనకు ఆది బ్లౌజ్తో కూడా వీళ్ళకి 6 ఇంచెస్ వచ్చిందండి. ఈ విధంగా మనకి 6 ఇంచెస్ సరిపోతుంది ఏజ్లో పెద్దవారికి ఫ్రంట్ నెక్. అలాగే ఈ విధంగా రౌండ్ నెక్ మార్క్ చేసుకున్నాక 1/4 ఇంచు బయటికి మనం రౌండ్ తీసుకున్నట్టుగా మార్క్ చేస్తే బాగుంటుందండి. వీళ్ళకి నెక్ డౌన్ తగ్గించి ఈ విధంగా రౌండ్గా వచ్చేలా కట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్ని ఈ విధంగా రౌండ్ వేస్తే నెక్ డౌన్ తక్కువ ఉండడం వల్ల షోల్డర్ వెడల్పు పెద్దది ఉండడం వల్ల నెక్ని ఈ విధంగా రౌండ్గా గీసుకుంటే ఫ్రంట్ చూడడానికి లుక్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి మార్కింగ్ చేసుకున్నాము. కానీ ఫ్రంట్ పార్ట్ని తగ్గించాలి. ఎంత తగ్గించాలో మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఉక్సులు పట్టి దగ్గర 5.5 ఇంచెస్ పెట్టుకోండి. అలాగే మెయిన్ డాట్ దగ్గర కింద వైపు నుంచి చెప్తున్నాను చూడండి. కింద వైపు నుంచి 2 ఇంచెస్ తగ్గించుకోండి. అలాగే చంక దగ్గర వచ్చేసి 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ అలా తగ్గించుకోవచ్చు. 2.5 ఇంచెస్ తగ్గించుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్ట్రిప్గా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి మరీ లూజ్గా ఉండకుండా కొంచెం పట్టుకున్నట్టుగా కొంచెం పైకి ఎత్తి పెట్టినట్టుగా ఉంటుంది ఈ కటింగ్. అంటే ఆలబడిపోతుందన్న వాళ్ళకి ఈ విధంగా మార్క్ చేసుకోండి అని చెప్తున్నాను. లేకపోతే మీకు కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ని కూడా ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనము కుట్ల కోసం కూడా ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే కుట్లతో కలిపే తీసుకున్నాను. ముందు చేసిన మార్కింగ్ ఆది బ్లౌజ్తో చేసిన మార్కింగ్ ఒకలాగే వస్తుందండి. ఎందుకంటే నేను ఈ ఆంటీ గారికి ఆది బ్లౌజ్ నేను ఈ మార్కింగ్లతోటే కుడతాను. ఏజ్లో పెద్దవారికి ఇప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కంటే ఇలాగే తగ్గించి మార్కింగ్ చేసి అయితే కుడతాను. అయితే నేను మీకు ఇంకొక మార్కింగ్ కూడా చెప్తానన్నాను కదా, అది చెప్తానండి. ఫస్ట్ మనము ఉక్సులు పట్టి వైపు నుంచి 2.5 ఇంచెస్కి ఏ సైజు బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచెస్కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 ఇంచెస్ దగ్గర డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలండి. మెయిన్ డాట్ వెడల్పు చిన్న సైజ్ అయితే 2.5 పెట్టండి. చిన్న సైజు బ్లౌజ్ అయితే. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2.5 2.30 పెట్టవచ్చు. లేదంటే ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా డాట్ వెడల్పును కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2.5 పెడుతున్నానండి. డాట్ వెడల్పు వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారము 1.5 వచ్చింది. 1.5ని డబల్ చేస్తే 2.5 కాబట్టి 2.5 పెడుతున్నాను. ఈ విధంగా డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుని డాట్ వెడల్పు ఇటుపక్క చేసుకున్న మార్కింగ్ ఉక్సులు పెట్టి దగ్గర చేసుకున్న మార్కింగ్ కలిపేసాను. తర్వాత డాట్ వెడల్పు మరో పక్క చేసుకున్న మార్కింగ్ చంక దగ్గర చేసుకున్న మార్కింగ్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే ఫ్రంట్ షేప్ మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా అయితే మనకి ఏలబడినట్టుగా ఉండకూడదు. మాకు కొద్దిగా స్టిప్గా ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయండి. అలా కాకుండా కొంతమంది మాకు ఫ్రంట్ ఫ్రీగా ఉండాలమ్మా, నాకు ఊపిరి ఆడదు, నాకు ఫ్రీగా పెట్టమ్మా, నేను టైట్గా ఉంటే భరించలేను అంటారు. అటువంటి వాళ్ళకి ఏం చేయాలో కూడా చెప్తానండి.
ఏం చేయాలంటే మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ వెడల్పు పెంచాలన్నమాట. అటువంటి వాళ్ళకి ఎక్కడ పెంచాలో చెప్తాను. పొడవు ఒకటి వెడల్పు ఒకటి రెండు పెంచాలి. వెడల్పు వచ్చేసి చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ 1 ఇంచ్ పెంచండి. బాగా పెద్ద సైజు ఉండి చెస్ట్ లాంగ్గా ఉన్న వాళ్ళు, చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే 1.5 కూడా పెట్టొచ్చు. నేనైతే మీడియం సైజు వాళ్ళకైతే 1 ఇంచ్ పెడితే ఇక్కడ ఏమవుద్ది 3/4 ఇంచు వెడల్పు పెరుగుతుంది. అలాగే కింద వైపు ఉక్సులు పట్టి దగ్గర కూడా 1/4 ఇంచ్ పెంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ సరిపడానే వేసుకున్నాను, మీకు చూపించడానికి లేదు. ఇక్కడ చంకడౌన్ కూడా తీసుకోవాలండి. ఏజ్లో పెద్దవారికి కూడా చంకడౌన్ తీసుకోవాలి. అది నేను ముందు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి ఏ విధంగా కార్నర్ వస్తుందో అదే కార్నర్ ఫ్రంట్ వైపు కూడా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్కి 6 ఇంచెస్ డౌన్తో అయితే చంకడౌన్కి మార్కింగ్ చేసుకుని కార్నర్ వచ్చే విధంగా మార్క్ చేసుకున్నాం కదా, అంటే నిలువుగా ఒక లైను అడ్డంగా ఒక లైను కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుంది. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకుంటే సేమ్ ఇది మనకి బ్యాక్ పార్ట్కి వచ్చినట్టుగా కార్నర్ వచ్చింది. చంక రౌండ్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ లాగా వస్తుంది. కానీ బ్యాక్ పార్ట్ కంటే చంక డౌన్ తగ్గించాలి. ఎంత తగ్గించాలి అంటే 1/2 ఇంచ్ తగ్గించాలన్నమాట. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్తో ఈక్వల్గా ఉన్నప్పుడు 1/2 ఇంచ్ తగ్గించుకోవడానికి ఆనవాలుగా ఉంటుంది కాబట్టి కార్నర్ ఆ విధంగా మార్క్ చేయమన్నాను. అలాగే మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ బ్యాక్ వైపు ఎలా ఉందో ఫ్రంట్ వైపు కూడా అలాగే వేసుకోవాలి. అలాగే చంక డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మీకు ఫ్రంట్ వైపు వెడల్పు ఎలా పెంచాలో చెప్పాను కదా. పొడవు వచ్చేసి ఈ మెయిన్ డాట్ దగ్గరే చూసారు కదా, ఓన్లీ ఈ మెయిన్ డాట్ దగ్గరే చిన్న సైజ్ అయితే 1/2 ఇంచు, పెద్ద సైజ్ అయితే 3/4 ఇంచు పెంచాలండి. ఈ విధంగా పెంచడం వల్ల వాళ్ళకి ఫ్రీగా ఉంటుందన్నమాట. మాకు ఫ్రీగా ఉండాలన్న వాళ్ళకి ఇలాగా స్టిప్గా ఉండాలి అన్న వాళ్ళకి నేను ముందు చెప్పినట్టుగా మార్కింగ్ చేసేయండి, సరిపోతుంది. నేను ఇప్పుడు కట్ చేసే ఆంటీకి అయితే స్టిప్గా ఉండాలి కాబట్టి చూసారు కదా, నేను డౌన్ని కలపలేదు, అలాగే వెడల్పును కూడా కలపలేదండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను. అయితే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే వెడల్పు తీసుకున్నా పొడవు తీసుకున్నా సరే మనకి చంక రౌండ్ షోల్డర్ వెడల్పు నెక్ ఏం మారవండి. అవి మట్టుకి సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారం కానీ నేను చెప్పిన కొలత ప్రకారం కానీ పెట్టించుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ డాట్ ఎంత వెడల్పు పెట్టామో అంతే పొడవు పెట్టుకుంటే సరిపోతుందండి. మెయిన్ డాట్ ఒక్క వెడల్పుతో మొత్తం 3 డాట్లు మార్క్ చేసేసుకోవచ్చు. వెడల్పు ఎంత పెట్టామో పొడవు అంత మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ కొట్టుకుని డాట్ని అయితే నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టి దగ్గర డాట్ కోసము నెక్క కిందకి 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ మార్కింగ్ దాకా ఉక్సుల పట్టిని మడత పెట్టి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి దగ్గర డాట్ కూడా మెయిన్ డాట్ ఎంత పొడవు పెట్టామో అంత పొడవుకు మార్క్ చేసుకుని ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ డాట్ వెడల్పు 1/2 ఇంచ్ ఉండాలి కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/4 ఇంచ్ అటుపక్క 1/4 ఇంచ్ వచ్చే విధంగా డాట్ వెడల్పు మార్క్ చేసుకోవాలి. మళ్ళీ చంక దగ్గర డాట్ కోసము షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని చంక రౌండ్ని 1 ఇంచ్ దాకా మడత పెట్టి ఆ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 3 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చండి. ఈ డాటు పొడవు, ఈ డాటు వెడల్పు కూడా 1/2 ఇంచ్ సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకునే లైన్కి ఇటుపక్క 1/4 ఇంచ్ అటుపక్క 1/4 ఇంచ్ కొట్టుకుంటే సరిపోతుంది.